Hi, hello, namaskaram, adab. Welcome to Gayatri Bhargavi's Navarasa. నార్మల్గా మీకు ఎప్పుడైనా అందరూ ఉన్నారు, చాలా సరదాగా ఉంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ లోన్లీగా ఫీల్ అయ్యారా? మీకు మట్టుకు చాలా వెలితిగా అనిపిస్తుంది. ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడైనా వచ్చాయా? ఎందుకు ఇలా ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు, దానికి కారణం ఏంటి అంటే అది మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని చాలా మంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అందుకనే ఇవాళ నాతో ఉన్నారు ఒక ఎక్స్పర్ట్, జాన్ హేమంత్ కుమార్ గారు. సో నమస్కారం అండి. ఫ్రమ్ వూంబ్ టూంబ్, మన జర్నీ, మన మెంటల్ కండిషన్, మన నడవడి బట్టి ఎలా ఉండబోతోంది, ఎలా ఉంటుంది. The vibrations is the input. ఆ పికింగ్ అప్ ద వైబ్రేషన్ ఇస్ ద హోల్ పాయింట్. అంటే 18 ఏళ్ళ వయసు వచ్చే వరకు మీ మెదడు దాని గ్రోత్ కంప్లీట్ అయిపోద్ది, ఇంకా స్పేస్ ఉండదు స్కల్లో గ్రో అవ్వడానికి. అందుకే 18 years ఇస్ ద మేజర్ అవుతున్నారు అని కట్ ఆఫ్ టైం. అంటే 50% బ్రెయిన్ డెవలప్ అయిపోయింది 1.5 year old చైల్డ్ లో. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ ఆఫ్ ఎ చైల్డ్ హ్యూమన్ బీయింగ్ లైఫ్ ఇస్ ఫస్ట్ 1.5 year. మన సొసైటీలో 1.5 year లో వాడిని నాశనం చేసి పెడతారు. సో ఆ అమ్మ అనేది ఎలాంటి వినాలంటారు, ఎలాంటి చూడాలంటారు ఆ స్థితిలో ఉన్నప్పుడు? Rather than trying to create an idealistic environment and moving the child to an ideal environment, which is not available all the time afterwards, let the child get used to the existing environment. పాత రోజుల్లో హిమాలయాస్కి వెళ్ళిపోతారు, అడవులకు వెళ్ళిపోతారు అనేవాళ్ళు. సరే వెళ్ళిపోండి. మనసు లోపల ఎన్ని బాధలు ఉంటాయంటే, మీరు హిమాలయాలో కూర్చున్న అవే బాధలు ఉంటాయి, అడవిలో కూర్చున్న అవే బాధలు ఉంటాయి. సో ద బెస్ట్ సొల్యూషన్ ఇస్ ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద హోల్ థింగ్, స్టార్ట్ ఫేసింగ్ ఇట్. హాయ్, హలో, నమస్కారం, ఆదాబ్. వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ నవరస. ఈ పాడ్కాస్ట్ నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకో నేను చెప్తాను. నార్మల్గా మీకు ఎప్పుడైనా అందరూ ఉన్నారు, చాలా సరదాగా ఉంది, అందరు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ లోన్లీగా ఫీల్ అయ్యారా? ఒక్కరే ఉన్నట్టుగా. లోపల చాలా బాధ ఉంది, ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు, లేకపోతే ఇంట్లో వైఫ్ పిల్లలు అందరూ ఉన్నారు, వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నారు, లోపలే ఉంది అంతా, కానీ బయటకు చెప్పాలంటే భయం వేస్తోంది. ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడైనా మీకు వచ్చాయా? ఆర్ ఆఫీస్లో అందరూ ఉంటారు, సరదాగా ఉంటారు, కానీ మీకు మట్టుకు చాలా వెలితిగా అనిపిస్తుంది. ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడైనా వచ్చాయా? ఆర్ స్కూల్లో కూడా అందరూ బాగానే ఉన్నారు, కానీ మీకు మట్టుకు వెలితిగా అనిపిస్తోంది, స్కూల్కి వెళ్ళాలనిపించదు, లేకపోతే ఇంట్లో బాధ చెప్పుకోవాలనిపించదు. అలాంటి సందర్భం ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందా? ఇవన్నీ కూడా మన మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ మన మెంటల్ అంటే మన బ్రెయిన్కి సంబంధించిన విషయం. ఎందుకు ఇలా ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు, దానికి కారణం ఏంటి అంటే అది మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని చాలా మంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇంతమంది ఉన్నా కూడా మనం లోన్లీగా ఫీల్ అవుతున్నాము అంటే కనుక డెఫినెట్గా దాని వెనకాల వేరే కథ ఉంటుందని మా అభిప్రాయం. అందుకనే ఇవాళ నాతో ఉన్నారు ఒక ఎక్స్పర్ట్. ఈయన జాన్ హేమంత్ కుమార్ గారు. అండ్ ఈయన మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్. హీఈస్ అ సైకాలజిస్ట్. నమస్కారం అండి. హీఈస్ అ ప్రముఖ సైకాలజిస్ట్. అలాగే నాట్ ఓన్లీ దాట్, హీఈస్ ఆల్సో ద న్యూరాన్స్కి డైరెక్టర్గా కూడా చేస్తున్నారు. 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ టాక్ ఇవాళ. సో నేను ఇప్పటి వరకు ఏమైనా తప్పు చెప్పానేమో కూడా నాకు తెలీదు, ఎందుకంటే అబ్సల్యూట్లీ రైట్. థ్యాంక్ యూ. నా మెయిన్ నేను మిమ్మల్ని తీసుకురావడానికి కారణం అదేనండి. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు, సమ్ టైమ్స్ నేనే కూడా ఏమనిపిస్తుందంటే అందరు ఉన్నప్పటికీ ఒక లోన్లీనెస్ ఉంటుంది, ఎవరికి చెప్పుకోలేమనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నా పని ఎవరికి తెలియదు కదా. నేను ఒక యాంకర్ని, యాక్టర్ని, రకరకాల చోట్లకు వెళ్తూ ఉంటాను, రకరకాల పనులు చేస్తూ ఉంటాను, చాలా ఎదురుబాట్లు వస్తూ ఉంటాయి, లాట్ ఆఫ్ బ్యాక్ స్టాబ్స్ వస్తూ ఉంటాయి. నా వర్క్ ఇంట్లో ఎవరికి తెలియదు. దే డోంట్ అండర్స్టాండ్. దే ఫీల్ ఏముంది, మేకప్ వేసుకుంటుంది, వెళ్తుంది, వస్తుంది, అంతే కదా, దాంట్లో పెద్ద చేసేది ఏముంది అమ్మాయి అనుకుంటారు. బట్ దేర్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు డూ. వీ హ్యావ్ టు లుక్ ప్రెజెంటబుల్. అస్తమాను బాగుండాలి, ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేయాలి, ఎప్పుడు మేము హ్యాపీగానే ఉన్నట్టు మేము చూపించుకోవాలి. వీటితో పాటు వీ ఆల్సో హ్యావ్ అదర్ ప్రాబ్లమ్స్. వచ్చినట్టే వచ్చి అవకాశాలు వెళ్ళిపోతూ ఉంటాయి, పనంతా చేసాక డబ్బులు ఇవ్వని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి. బట్ ఓవరాల్గా వెన్ వీ లుక్ ఎట్ ఇట్, పీపుల్ థింక్ ఇట్స్ అ వెరీ హ్యాపీ లైఫ్. అలాగే నాకు అనిపించింది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో అలాగే ఉంటుంది. బీట్ స్మాల్ చిల్డ్రన్, ఎల్డర్స్ అండ్ పీపుల్, హౌస్ వైఫ్స్ ఎట్ హోమ్ కూడా. సో ఇవాళ స్పెషల్గా మిమ్మల్ని పిలిచిన రీజన్ కూడా అదే. ఫ్రమ్ వూంబ్ అంటే చిన్న బాబో పాపో కడుపులో ఉన్నప్పటి నుంచి
టూంబ్ అంటే మనం లాస్ట్ బ్రెత్ తీసుకునే ఆ శవం అయ్యేంత వరకు కూడా మన జర్నీ, మన మెంటల్ కండిషన్, మన నడవడి బట్టి ఎలా ఉండబోతోంది, ఎలా ఉంటుంది, అది మనని సామాజికంగా, ఆర్థికంగా అండ్ ఆల్సో యాజ్ అ పర్సన్, యాజ్ అన్ ఓవరాల్ పర్సనాలిటీ ఎలా అది ఉంటుంది అన్నది తెలుసుకోవాలని అనుకుంటున్నాను మీ ద్వారా. తప్పకుండా. అండ్ టు మేక్ యూ ఫీల్ హ్యాపీ, ఇట్స్ నాట్ ఏ లోకల్ ప్రాబ్లమ్ ఆర్ యువర్ ప్రాబ్లమ్, ఇట్స్ ఏ గ్లోబల్ ప్రాబ్లమ్. ప్రపంచంలో అన్ని కంట్రీస్లో ఎక్కడెక్కడ నేను వెళ్ళాను, తిరిగాను, సమస్య సేమ్. ఐసోలేషన్, లోన్లీనెస్, అన్హ్యాపీ, పీస్ఫుల్నెస్ లేదు. అన్నీ ఉన్నాక కూడా హ్యాపీగా లేరు. ఇట్ ఈస్ లైక్ ఒక చెట్టు పండు వచ్చేదాకా అని పెంచాం దాన్ని, కానీ పండు వచ్చినప్పుడు తెలుస్తుంది తీపిగా లేదు లేదా సరైన పండు రావట్లేదు. సో ప్రాబ్లం ఎక్కడుంది? గింజ ఎప్పుడైతే నాటామో అక్కడి నుంచి మొదలవుతుంది. సాయిల్లో సరైన సాయిల్ ఉందా లేదా, సరైన విత్తనం వేసామా లేదా, దానికి సరైన నరిష్మెంట్ ఇచ్చామా లేదా, అది పెరుగుతూ ఉన్నప్పుడు దానికి సరైన సపోర్ట్ ఇచ్చామా లేదా, ఇవన్నీ చేస్తే కానీ మీకు సరైన పండు వస్తుంది. హ్యూమన్ లైఫ్లో కూడా అదే. వూమ్లో అన్ని సరిగా ఉంటే మీరు టూమ్లో కూడా పుష్టిగా ప్రశాంతంగా చనిపోతారు. బాధలతో చనిపోయారంటే ఎక్కడో వూమ్లో తప్పులతో మొదలైన లైఫ్. సో అందుకే మీరు సెలెక్ట్ చేసిన టాపిక్ కూడా చాలా మంచిది. వూమ్ నుంచి టూమ్ దాకా ఈ జర్నీ ఏదైతే ఉందో దాని మీద మనం చర్చలు చేద్దాము. ఈ చర్చలు చేస్తే మీరే కాదు, మీతో ఉండే మీ ప్రేక్షకులకు అందరు కానివ్వండి, మా చాలామంది ప్రపంచంలో కూడా కానివ్వండి, దే విల్ బి వెరీ హ్యాపీ టు నో సో మెనీ థింగ్స్. ఏదైతే మనకు కనబడదో మనకు తెలియదు, తెలిసినప్పుడు దాన్ని తవ్వుకొని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఆ పని మనం చేద్దాం. హేమంత్ గారు, నేను ఇవాళ ఈ పేపర్తో ఎందుకున్నానంటే నాకు చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది ఇవాళ. సో వూమ్ టు టూంబ్ అన్నాం కాబట్టి ఫస్ట్ వూంబ్ అంటే కడుపులో బిడ్డ పడినప్పుడు ఒక మానసిక స్థితి ఎలా ఉంటుంది అమ్మది అన్నది డెఫినెట్ గా ఆ చైల్డ్ ఫర్దర్ డెవలప్మెంట్ మీద ఉంటుందంటారా? మీ ఉద్దేశం ఏంటి? అండ్ చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఐఎమ్ ష్యూర్ మస్ట్ బి వాచింగ్ ఆర్ దే మస్ట్ హావ్ గాన్ త్రూ దిస్. మీరేమంటారు? అంటే ఈ శ్లోకం చదివితే వింటూ ఉంటాం విడ్డూరాలు, ఈ శ్లోకం చదివితే పిల్లలు పుట్టగానే ఓమని పుట్టారనో, లేకపోతే వాళ్ళ అమ్మ చాలా పనిచేసేది, చాలా మ్యాథ్స్ చదివేది, లేకపోతే ట్యూషన్స్ చెప్పేది, ఈ అబ్బాయి మ్యాథ్స్ లో ఎక్స్పర్ట్ అనో, అలా వింటూ ఉంటాం. అది కేవలం విడ్డూరాలంటారా, లేకపోతే నిజంగా కూడా మానసికంగా అలా డెవలప్ అవుతారా పిల్లలు? ప్లీజ్ పుట్ us into light. మానసికంగా డెఫినెట్గా పుడతారు. ద లాట్ ఆఫ్ థింగ్స్ దట్ గో మెంటలీ. మైండ్ బాడీ ఫెనామినాని అర్థం చేసుకోండి ఫస్ట్. మైండ్ ఎలా పనిచేస్తుంది, బాడీ మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది, అది కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాడీ ఉందనుకోండి, ఈ బాడీని నడిపేది మైండ్, ఆపరేట్ చేసేది. ఇట్స్ లైక్ ఏ కార్ అంటే డ్రైవర్. బాడీ ఒక కార్ లాంటిది, డ్రైవర్ మైండ్ లాంటిది. బాడీ ఎలాంటిది అయినప్పటికీ కూడా డ్రైవర్ మంచోడు ఉంటే కార్ని మంచిగా మెయింటైన్ చేస్తాడు. డ్రైవర్ బాగాలేడు అనుకోండి, మంచి మర్సిడీస్ బెంజ్ లేటెస్ట్ మోడల్ కార్ ఉన్నా కూడా వాడు దాన్ని పాడు చేసేస్తాడు. దట్స్ ద సేమ్ ఫిలాసఫీ విత్ ద మైండ్ అండ్ ద బాడీ. చెత్త రకమైన మైండ్ ఉంది అనుకోండి, మీ బాడీని నాశనం చేసి పెడతాడు. బాడీ మంచిగా ఉందనుకోండి, మైండ్ కూడా బాగుంది అనుకోండి, యూ విల్ హ్యావ్ ఏ హ్యాపీ పీస్ఫుల్ లైఫ్. ఈ డిస్పారిటీ ఎక్కడ వస్తుందంటే బాడీ సరిగా మెయింటైన్ చేయము, మైండ్ని కూడా సరిగా మెయింటైన్ చేయము. ఆ మెయింటెనెన్స్ లేనందుకు మనకి ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎఫెక్టివ్ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్ ఉండాలంటే యూ మస్ట్ ఆల్వేస్ ఇంట్రాస్పెక్ట్. మన మనసు సరిగా ఉందా లేదా, మన శరీరం సరిగా ఉందా లేదా. మనం ఎందుకు ఫిజికల్గా పోయి డాక్టర్ దగ్గర చెకప్లు చేయించుకుంటాం? బాడీ సరిగా ఉందా లేదా, అందులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, డయాగ్నోస్టిక్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము, ఏమైనా ప్రాబ్లం ఉందా చూసి దాన్ని రెక్టిఫై చేస్తాం. మైండ్కి ఏం చేస్తాం? ఏం చేయం. మహా అంటే మన మెడిటేషన్ చేయమంటారు, మా అంటే మెడిటేషన్ చేయమంటారు, మా అంటే దేవుని మొక్కుకొని పూజలు చేసుకుంటే అయిపోతుంది అనుకుంటాం. అది కూడా అవ్వదు. ఏవైనా కూడా దాని మీద డిపెండ్ అవుతుంది, హౌ యు ఆర్ డూయింగ్ ఇట్ అండ్ వై యు ఆర్ డూయింగ్ ఇట్. దెర్ హ్యాస్ టు బి ప్రాపర్ పర్పస్ అండ్ దెర్ హ్యాస్ టు బి ప్రాపర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. జనరల్గా యూ స్టాండర్డైజ్ ఇట్ అంటే ఇప్పుడు అవ్వదు. పాత రోజుల్లో అట్లా ఉండింది. ఆల్ 5 year olds వేర్ వన్ కేటగిరీ, ఆల్ 10 year olds వేర్ వన్ కేటగిరీ, ఆల్ మ్యారీడ్ మెన్ వేర్ లైక్ వన్, ఆల్ ఎల్డర్లీ పీపుల్ అరౌండ్ 6 years ఆర్ వన్ కేటగిరీ. ఇప్పుడు అట్లా లేదు. ఎవ్రీబడి హాస్ డైవర్సిఫైడ్, డిఫరెంట్. యుల్ సే 5 year old ఫెలో, ఒక క్లాస్లో 5 year olds అందరూ సమానంగా ఉండే ఏదైతే అనుకునే వాళ్ళమో 20 మంది పిల్లలు ఉంటే 20 రకాలుగా ఉన్నారు ఇప్పుడు. అందుకే ద క్లాస్ రూమ్ సిచ్యువేషన్ హాస్ బికమ్ ఏ ప్రాబ్లం. సొసైటీలో కూడా అలాగనే అందరు అదే వయసు ఉన్నప్పటికీ కూడా, అదే రకంగా ఉన్నప్పుడు కూడా దెర్ ఈస్ ఎ డిస్పారిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ ఆల్వేస్ ఆర్గ్యుమెంట్స్ బిట్వీన్ హస్బెండ్ వైఫ్.
You look at all other husbands how they are and look at you as a husband how you are. It's not the same. True. It is very different. But if you standardize and categorize people as same, it won't work. దాని కొరకు మనం ఇండివిజువల్గా వీ హ్యావ్ టు టేక్ ఈచ్ ఇంటూ కన్సిడరేషన్ అండ్ సీ వాట్ కెన్ బి డన్ ప్రాపర్లీ. ఆ ప్రాపర్గా చేయాల్సింది ఏంటి అనే పాయింట్ మీద మనం చర్చలు చేసుకొని మన ఆడియన్స్కి నేర్పడం, ఇది చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అలాంటప్పుడు ఒక మానసిక స్థితి ఎలా ఉండాలంటారు ఒక మదర్కి అన్నది స్టార్ట్ చేద్దాం. సో ఎలా ఉండాలంటారు, హౌ షుడ్ ఇట్ బి అండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ప్రిపేర్డ్నెస్ ఉండాలంటారా? నేను ఒక బిడ్డని కనాలి అంటే నేను ప్రిపేర్డ్ గా ఉండాలా, లేకపోతే అది యాక్సిడెంట్ గా అయిందంటారా? అది ఒకటి కూడా తెలుసుకుందామని. ఫస్ట్ లెట్ us take care of the seed part of it. సీడ్, అవును. ఓకే, ద కన్సెప్షన్ అయినప్పుడు విత్తనం ఎక్కడ, మార్కెట్ కి వెళ్ళి ఏదో ఒక విత్తనం తెచ్చేసుకొని పండించుకోవచ్చు. బట్ ద ఫార్మర్స్ గో టు గుడ్ క్వాలిటీ సీడ్స్, ఎక్స్పెన్సివ్ సీడ్స్. ఎందుకు? సో దట్ దే గెట్ ఎ గుడ్ క్రాప్. రైట్. Imagine some fellow doesn't have enough money, so he goes and buys cheap material, cheap seeds తీసుకొచ్చేసాడు అనుకోండి, వాడికి వచ్చే హార్వెస్ట్ ఏముంటుంది? సీడ్స్ చీప్ ప్రోడక్ట్ వస్తుంది. ఇప్పుడు రైస్ ఉంది, 40 రూపాయల బియ్యం దొరుకుతాయి, 60 రూపాయలు దొరుకుతాయి, 100 రూపాయలు దొరుకుతుంది. ఆ తేడాలు ఎందుకు? రైస్ అన్నప్పుడు రైసేగా. బికాస్ యూ హ్యావ్ పర్చేస్ దట్ క్వాలిటీ ఆఫ్ రైస్, యూ ఆబ్వియస్లీ గెట్ ద సేమ్ క్వాలిటీ ఆఫ్ రైస్. అలాగే పిల్లలు కూడా, పిల్లల క్వాలిటీ మీద కూడా డిపెండ్ అవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ ఇష్యూస్ వస్తాయి పిల్లల లోపల, అంటే రిలేటివ్స్ మధ్యలో పెళ్లి చేసుకుంటా ఉంటే క్వాలిటేటివ్ పిల్లలు తప్పుగా పుడతారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ అది ఎందుకు అట్లా అవుతుంది? అన్నీ వస్తాయి, చాలా వస్తాయి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ద క్వాలిటీ ఆఫ్ ద హస్బెండ్స్ సీడ్, క్వాలిటీ ఆఫ్ ద ఉమెన్ సీడ్ షుడ్ బి గుడ్ ఇనఫ్ సో దట్ యూ గెట్ హెల్దీ చిల్డ్రన్. అందుకే పెళ్లి చూపులు అన్నప్పుడు ఎందుకు అన్ని రకాలుగా చూస్తారు? సో దట్ దే ఎన్ష్యూర్ క్వాలిటీ స్టఫ్ వస్తుంది అని. ఇప్పుడు ఈ లవ్ మ్యారేజెస్, లవ్లు, రిలేషన్షిప్లో పడ్డ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అవన్నీ అనవసరం అంటారు. బాగానే ఉంటుంది, అనవసరం, కరెక్టే, బాగుంది, కానీ కూడా ఇంట్రాస్పెక్షన్ లేకుండా మనం దిగిపోయాం అనుకోండి, ఇట్ ఈస్ నాట్ గ్యారంటీ యూ విల్ హ్యావ్ హెల్దీ చిల్డ్రన్. రేపటి రోజు ఆ హెల్దీ చిల్డ్రన్ ఎంతైతే సఫర్ అవుతారో మీరు తర్వాత బాధపడే బదులు ముందు జాగ్రత్తలు తీసుకుంటే బాధలు ఉండవుగా. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యూ ఇంట్రాస్పెక్ట్. ఎలాంటి రిలేషన్షిప్ ఉంది, ఎలాంటి గింజ మనం మన విత్తనంతో కన్సీవ్ అవుతున్నామో అది గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకనేమో చాలా మంది అబ్రాడ్ లో కూడా ఇది చాలా పాపులర్. ఏంటంటే మీ నాన్నగారి ఫ్యామిలీ వైపు ఒక బ్లడ్ టెస్ట్ అవన్నీ, మీ అమ్మగారి వైపు అవన్నీ, అండ్ మీది కూడా బ్లడ్ టెస్ట్ అండ్ అంతా మాకు కావాలి, డిఎన్ఏ టెస్ట్ మాకు రిపోర్ట్స్ కావాలి, అండ్ వైజీ వర్సా అమ్మాయి వైపు కూడా, అమ్మ వైపు నాన్న వైపు డిఎన్ఏ చూసుకుని దెన్ పెళ్లి చేసుకుంటున్నారని ఇది మేము వినడం వరకే ఉంది ఇండియాలో. మరి ఎంత ఇక్కడ చేస్తున్నారో తెలీదు. ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది డిఎన్ఏ టెస్ట్, చాలా సింపుల్ అయిపోయింది. రెగ్యులర్ గా మీకు డేటా దొరికిపోద్ది. ఎక్స్పెన్సివ్ టెస్ట్ అది, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. కనీసం ఒక 10 to 20 జనరేషన్స్ మీకు హిస్టరీ దొరుకుతుంది డిఎన్ఏలో. కొన్ని కేసెస్లో అయితే చాలా ఏళ్ళ కిందట, సమ్ సెంచరీస్ బ్యాక్, హూమ్ యూ వేర్ బార్న్ టు, మీ లైనేజ్ ఏంటిది కూడా తెలుసుకుంటారు. అంత డిఎన్ఏలో అట్లా ఉంటుంది. సో సంబడికి ఏమైనా టోల్డ్ ఐఎమ్ బార్న్ టు మంగోలియన్ పీపుల్ అని. అవునా, మంగోలియన్తో ఇప్పుడు నీకు కనెక్షన్ ఏంటంటే ఉంది, ఏదో అది మంగోలియన్స్ ఉంటే వైలెంట్ యాటిట్యూడ్ నీలో ఉందంటే బహుశా దానివల్ల వచ్చిండొచ్చు. సో మచ్ ఆఫ్ థింగ్స్ క్యాన్ బి వర్క్డ్ అవుట్, బట్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో నాట్ వర్త్ ఇట్. మన వరకు ఎంత సీమితంగా హెల్త్ వరకు చూసుకుంటే, హెల్త్ ఆల్సో మస్ట్ బి బోత్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. ఇప్పుడు ప్రతిసారి ఏంటంటే పాత రోజుల్లో టెస్ట్ చేయటం, బాయ్ ఆర్ గర్ల్ అని తెలుసుకోవటం, ఇప్పుడు అది కూడా బ్యాన్ కాబట్టి అది కూడా తెలుసుకోరు. పాప హెల్తీగా ఉందా లేదా అని చూస్తుండే. ఇప్పుడు ఏంటంటే అన్ని టెస్టులు చేస్తారు, డౌన్ సిండ్రోమ్ ఉందా లేదా, ADHD ఉందా, అన్ని చూస్తున్నారు. అంటే ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ద న్యూ టెక్నాలజీ అండ్ సైన్స్ అప్గ్రేడెడ్, వీల్ నో వాట్ ఈస్ వాట్. అది మా లెక్క ప్రకారంగా ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. సరి అయిన ఇంట్రాస్పెక్షన్ మనం తెలుసుకొని, ఒకవేళ బేబీకి ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉన్నాయి అనుకోండి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండే ఛాన్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు డిలీట్ చేస్తారు, తీసేస్తారు. వై షుడ్ ద బేబీ సఫర్ ఆఫ్టర్ ఇస్ బోర్న్ విత్ మెంటల్ హెల్త్ ఇష్యూస్? తర్వాత ఇట్స్ అ బిగ్ థింగ్. అఫ్ కోర్స్ వన్స్ ద చైల్డ్ ఈస్ బోర్న్ అండ్ ద చైల్డ్ ఈస్ హ్యావింగ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఇంకా తప్పదు కదా అని ఏదో అడ్జస్ట్ చేసుకుంటారు, ఓడ్చుకుంటారు. But if that same can be taken up properly before, you can avoid so many ముందు జాగ్రత్త చర్య. అందుకే మేనరికంలో అలవాటు కట్ చేసేసుకొని ట్రై టు గో ఫర్ సమ్వన్ ఎల్స్.
ఇప్పుడు ఒక నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ పిల్లల్ని తీసుకోండి, దోస్ చిల్డ్రన్ విల్ బి ఎక్స్ట్రాడినరీ జీనియస్ ఫెలోస్. మరీ ఎక్స్ట్రా జీనియస్ ఉంటే కూడా ప్రాబ్లం, మరీ అండర్ రేటెడ్గా ఉంటే ప్రాబ్లం. సో బ్యాలెన్స్గా ఉండేటట్టు చూసుకోవటం అది ఒక పార్ట్, అంటే విత్తనంతో. బట్ దేర్ ఆర్ నౌ సో మెనీ సిచ్యువేషన్స్, ఒకవేళ విత్తనం కూడా సరిగా లేకపోయినా మన అప్బ్రింగింగ్ లో కూడా చాలా ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇందాక చెప్పినట్టుగా మంచి కారు ఉన్నా కూడా దరిద్రమైన డ్రైవర్ ఉన్నారు అనుకోండి, అలాగే పెంపకంలో సరైన పెంపకం లేదనుకోండి, మంచి సీడ్ ఉన్న వాడు కూడా నాశనం అయిపోతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్ విత్ అవర్ బేబీస్, అది చాలా ఇంపార్టెంట్. సో పాత రోజుల్లో ఏముంటుండే, పుట్టినాక పాప మన కనబడ్డాక ఏం చేయాలని అని చేసుకున్నారు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే 9 మాసాల్లో కూడా ఏమవుతుంది లోపల కూడా తెలుసుకోగలుగుతున్నాం. అది కూడా చాలా అల్ట్రా స్కాన్ ఉంటుంది, టైమ్లీ చేయిస్తారు. సో ఏంటి అవుతుంది అంటారు అంటే, వూంబ్ లో వచ్చిన తర్వాత ఫిజికల్ గా ఎలా ఉందో ఒక గైనకాలజిస్ట్ చూసి చెప్తారు, స్కాన్ చేసి బానే ఉన్నారు, కరెక్ట్ ఏజ్ కి కరెక్ట్ గా పెరుగుతుంది, ఈ టైం కి బ్రెయిన్, ఈ టైం బ్యాక్ బోన్, ఇప్పుడు కళ్ళు వస్తున్నాయి చెప్తారు. కానీ మానసిక స్థితి అన్నది ఏ వయసు నుంచి తెలుస్తుంది? ఒక అమ్మ పడే మానసిక వేదన కానివ్వండి, స్థితి కానివ్వండి, అది పిల్లల మీద పడుతుంది అంటారా? 6th వీక్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీలో బ్రెయిన్ డెవలప్మెంట్ ఒక స్టేజ్కి వస్తుంది. 6th వీక్, బికాస్ ద బ్రెయిన్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ మెయిన్ ఆర్గన్. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ పికింగ్ ఇట్ అప్, ద లెర్నింగ్ ఈస్ హ్యాపెనింగ్. We need to focus on the topic called learning. లెర్నింగ్ ఏ వయసులో స్టార్ట్ అవుతుంది అనగానే చాలా మంది అంటారు పుట్టినాక 2-3 ఏళ్ళు వచ్చినాక అంటారు, కానీ నో, ఇట్ ఈస్ ఫ్రమ్ ద womb only. If you see the Praladudu, Abhimanyu stories, they have started learning while in the 5th month in the womb. That's why they say no, learning starts in the womb and ends in the tomb. Exactly. Andike your title is also very apt. We need to work on that. Right. But we go a little more further. What is learning? What is learning? Learning is what you don't know, you are knowing. Correct. అంతే, there is nothing. ఇప్పుడు వాట్ ఈస్ లెర్నింగ్ అనగానే ఏబిసిడీలు, రైమ్స్ వచ్చినా, చదవటం వచ్చా, మాట వచ్చా లెర్నింగే కాదు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్. సో వెన్ వీ డూ అవర్ రీసెర్చ్ వీ సే రైట్ ఫ్రమ్ day 1 కన్సీవ్మెంట్ అయినప్పుడు ఫస్ట్ సెల్ ఫామ్ అయింది, 2 cells మారుతుంది, 2/4 అవుద్ది. అంటే ద సెల్స్ ఆర్ లెర్నింగ్ టు మల్టిప్లై ఈచ్ అదర్. సో దట్ ఈస్ ఆల్సో లెర్నింగ్. ఇట్ ఈస్ అ బయాలజికల్ బై ఫోర్స్. బట్ ఈచ్ ఆఫ్ ది సీడ్, ఒక్కొక్క సీడ్ లోపల ఉన్నది, ఇట్ కమ్స్ విత్ హ్యూజ్ ఫోర్సెస్. కొంచెం స్పిరిచువల్ టచ్ ఇవ్వాలంటే కార్మిక్ ఫోర్సెస్. కర్మ మూట కట్టుకొని వస్తాము, అదంతా ఓపెన్ అప్ అవుతూ ఉంటుంది. మీరు ఎలాంటి వాతావరణం ఇస్తారో, ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో, 3 parts. 1 is karmic by intense, మీ ప్యాకేజ్ ఏముందో లోపల, వాట్ క్వాలిటీస్. నార్మల్ మోడర్న్ భాషలో ఇన్నేట్ క్వాలిటీస్ అంటాం. ఇన్నేట్ అంటే పుట్టకంతో రావాల్సిన క్వాలిటీస్. తర్వాత వాతావరణం, ఎలాంటి ఎన్వైరాన్మెంట్ ఇస్తున్నాం, అది మ్యాటర్స్. అండ్ వాట్ నరిష్మెంట్ ఈస్ గోయింగ్ ఇన్, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ తింటున్నాం. ఈ 3తోని మన బేబీ డెవలప్ అవుతుంటుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అందుకనే స్త్రీ ఏం తింటుందో అన్నది పెద్దవాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు, చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే, సో 6th వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. 6వ వీక్ బ్రెయిన్ వర్క్, బ్రెయిన్. సో అలాంటప్పుడు ఒక ఇందాక అడిగిన ప్రశ్న మళ్ళీ, మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒక అమ్మది, అది దాని మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుందా, లేకపోతే అది ఓన్ గా అది మనం ఇచ్చే ఫుడ్ ని బట్టి, మన జెనెటిక్స్ ని బట్టి అది ఎలాగ అవుతుంది, ఒక ప్రాసెస్ అది ఎలాగ అవుతుంది? సో మెంటల్ స్టేట్ అన్నది ఎలా ఉంటుంది అంటారు అప్పుడు? ఇప్పుడు ఏమైనా విన్ కూడా అన్నది అనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు లిసన్ టు సంథింగ్, జనరల్ గా ఎప్పుడు ఉంటారు, చెవులు ఉంటాయి కదా, లోపల బేబీకి ఇంకా చెవు ఫామ్ అవ్వలే, బట్ ద బ్రెయిన్ ఈస్ రెడీ, or it is in the process of getting ready. But there is also a nervous system that is happening. The vibrations is the input. Picking up the vibration is the whole point. So ఇప్పుడు ఏరోప్లేన్ వెళ్ళింది, ఆ ఏరోప్లేన్ సౌండ్ ఒక వైబ్రేషన్ బేబీకి లోపల వినబడుతుంది. చెవులు ఇంకా ఫామ్ కాలే, కానీ వైబ్రేషన్ వినబడింది. సో ఎవ్రీ టైమ్ ద ప్లేన్ గోస్ బై, ద చైల్డ్ విల్ సిట్ క్వైట్ అండ్ లిసన్ టు ద సౌండ్. ఇట్ లవ్స్ ద సౌండ్ ఆఫ్ ద ఏరోప్లేన్. అందుకని ఫస్ట్ పుట్టుగానే అమ్మ వాయిస్ కి తిరుగుతారు, ఎగ్జాక్ట్లీ ఆ వైబ్రేషన్స్ కి, అండ్ ఆ కనెక్ట్ కూడా ఉంటుంది. కరెక్ట్. అమ్మాయి ఎప్పటికి ఉంటుంది సరే, నాన్న అప్పుడప్పుడు వచ్చేవాడు కూడా రాగానే కిక్ కొడుతుంది. కరెక్ట్. బికాస్ ఈస్ ఎక్సైటెడ్ టు హియర్ సమ్ వెరీ ఫెమిలియర్ వాయిస్. రైట్. అండ్ అలా ఫాదర్ కొంచెం ఎక్కువ నేను డాడీని, నాన్నను, బాబాను అనుకుంటే చెప్తా ఉన్నారు అనుకోండి, హీ ఫైండ్స్ దట్ యాజ్ ఎ టైటిల్, దిస్ ఇస్ సమ్వన్ వెరీ స్పెషల్. కరెక్ట్. ఎప్పుడో నెలకు ఒకసారి వచ్చిన వాళ్ళు అంత రియాక్షన్ ఉండదు, హూ సంబడి అన్నట్టు ఉంటుంది. స్ట్రేంజర్స్ వచ్చినప్పుడు నో రియాక్షన్ అట్ ఆల్. కరెక్ట్.
So that is how the baby is responding. All these are happening in these 9 months, ఓకే especially after the 6th week. 6th week తర్వాత Yeah, organs full form ainanka, that is after 5th month, when the organs have started taking shape. ఓకే The heart is forming, the brain is completed its journey, and the limbs are forming. Then the movements begins. కరెక్ట్ Because there is no space. ఆ womb ఏదైతే సంచి ఉండిందో చిన్నగా ఉన్నప్పటి నుంచి మొదలైనప్పటి నుంచి స్పేస్ ఉంటుండే, మెల్లమెల్ల పెరుగుతూ ఉన్నప్పుడు ఇంకా స్పేస్ తగ్గిపోతూ ఉంది. అందులో ఉండే లిక్విడ్ కూడా మూవ్మెంట్కి సరిపోతుంది. అండ్ ద చైల్డ్ వాంట్స్ టు మేక్ ఇట్ సెల్ఫ్ కంఫర్టబుల్. నాకు చెయ్యి పెరుగుతుంది, దానికి జాగలేదు, కదులుతుంది. సో అది అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ట్రై టు మేక్ థింగ్స్ హ్యాపెన్. సో లుక్ ఎట్ ద వికాసం, లుక్ ఎట్ ద వికాసం అంటే ద బ్రెయిన్ ఇస్ ఆల్రెడీ సేయింగ్ మూవ్ అ లిటిల్, అడ్జస్ట్ యువర్ సెల్ఫ్. హౌ బ్యూటిఫుల్ కదా. దట్ ఈస్ ద ఇంటర్నల్ ఫోర్సెస్. ఆ ఇంటర్నల్ ఫోర్స్ మనకు తెలియదు కాబట్టి, మనకు తెలిసిన ఫోర్స్ నుంచి మనం ఏదో చేయకపోతాం. Imagine the mother all the time trying to change the position of the baby. No, never. The baby naturally by itself will adjust. Right. That's చాలా important. ఓకే. సో అమ్మ అనేది ఎలాంటివి వినాలంటారు, ఎలాంటివి చూడాలంటారు ఆ స్థితిలో ఉన్నప్పుడు? బికాజ్ ఒకవైపు చూస్తే వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ ఫోర్స్డ్ పీపుల్, వర్కింగ్ విమెన్. అది ఎలాంటి వర్క్ అయినా అవ్వచ్చు. ఒక మామూలు కూలీ పని నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు, ఒక లాయర్, ఒక డాక్టర్, ఏదైనా అవ్వచ్చు. అదొకటైతే ఆన్ ది అదర్ సైడ్ వి మే ఆల్సో హ్యావ్ పీపుల్, హోమ్ మేకర్స్. అది కూడా దే ఆర్ సెట్టింగ్ అప్ అ హోమ్, వాళ్ళు అది చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఆ పిల్లలు పెరుగుదలకి పనికి వస్తుందంటారా? ఎలా ఇన్పుట్స్ వస్తూ ఉంటాయంటారా? అంటే ఇన్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు అర్థం ఏమైందంటే, rather than trying to create an idealistic environment and moving the child to an ideal environment, which is not available all the time afterwards, let the child get used to the existing environment. కానీ అందులో హౌ యూ క్యాన్ బీ వెరీ కామ్ అండ్ క్వైట్. చుట్టుముట్టు బోర్డంత అల్లర్లు ఉన్నాయి అనుకోండి, ఆ అల్లర్లో మీరు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతారు? ప్రశాంతమైన స్థితి నుంచి దూరం పోయి ఎక్కడికి పోతారు? ఇప్పుడు పాత రోజుల్లో హిమాలయాస్కి వెళ్ళిపోతారు, అడవిలోకి వెళ్ళిపోతారు అనేవాళ్ళు. సరే వెళ్ళిపోండి. మనసు లోపల ఎన్ని బాధలు ఉంటాయి అంటే, మీరు హిమాలయాలో కూర్చున్న అవే బాధలు ఉంటాయి, అడవిలో కూర్చున్న అవే బాధలు ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ. సో ద బెస్ట్ సొల్యూషన్ ఇస్ ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద హోల్ థింగ్, స్టార్ట్ ఫేసింగ్ ఇట్. అండ్ మీకు మీరు ఎలా తయారైపోవాలంటే, యూ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. అందుకే ఇప్పుడు మేము పిల్లలకు బాగా ట్రైన్ చేసేది ఏంటంటే, ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాము? యూ లెర్న్ టు హ్యాండిల్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు స్కూల్లో కౌన్సిలర్ ఉంటారు, ఆ కౌన్సిలర్ ఎంత హ్యాండిల్ చేస్తారో? ఒక 2000 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి స్కూల్లో, వన్ కౌన్సిలర్ కెనాట్ హ్యాండిల్. సో వి టెల్ ద కౌన్సిలర్స్ ఆల్సో, ట్రైన్ ద చిల్డ్రన్ టు హ్యాండిల్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. ఎందుకంటే మదర్ కూడా ఏమన్నా బయట ప్రాబ్లమ్స్ she should be able to handle and మానసిక స్థితిని ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో అటువంటప్పుడు పెద్దలు ఏం చెప్తారు? మంచి భక్తి గీతాలు వినండి, రీడ్ సమ్ స్పిరిచువల్ బుక్స్, స్క్రిప్చర్స్ చదవండి, డోంట్ సీ టూ మచ్ ఆఫ్ టీవీ అండ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే టీవీ అంటే గుర్తుకొచ్చింది, ఒక అమ్మాయి ఉండే బాగా టీవీ చూసేది పుట్టింటికి వెళ్ళి. ఇంక వేరే పని ఏం లేదుగా, అమ్మాయి ఏం పని చేయనివ్వదు, ఈవిడికి ఏం పని పాటలేదు, ఎవ్రీబడి ఈస్ బిజీ ఇన్ దేర్ ఓన్ వరల్డ్, షీల్ పుట్ ద టీవీ అండ్ వాచ్ డిఫరెంట్ సీరియల్స్ చూసుకుంటూ కూర్చునేది. అబ్బాయి పుట్టాడు, 2 months బేబీని ల్యాప్లో పెట్టుకొని టీవీ చూస్తూ ఉంది. ఒక సబ్బుది అడ్వర్టైజ్మెంట్ ఏదో వచ్చింది, రాగానే లేచాడు నిద్రలోకి వెళ్ళి. లేచి తల ఇట్లా వంచి ఆ టీవీ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాడు. ఏంటంటే ఆ 9 మాసాలు వాడు వింటా ఉన్నాడు అడ్వర్టైజ్మెంట్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు చూడగలుగుతున్నాడు. సో చూడడానికి తల వంచి చూసి అడ్వర్టైజ్మెంట్ అయ్యి మళ్ళీ పోయి పడుకున్నాడు, ల్యాబ్లోనే ఉన్నాడు. హీ వెంట్ బ్యాక్ టు స్లీప్. హీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సీరియల్. మైండ్ ఈస్ వెరీ యాక్టివ్ అండ్ రిపీటెడ్ అడ్వర్టైజ్మెంట్ కదా, అగైన్ అండ్ అగైన్ విని అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. వాడు తప్పకుండా అదే సబ్బుకుంటాడు లైఫ్ అంతా. దట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ మార్కెటింగ్. దట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ మార్కెటింగ్. సో దట్ ఈస్ హౌ దే ఆర్ కాన్స్టెంట్లీ లెర్నింగ్ ఇన్ ద వూమ్. ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. ఉండాలి. వాట్ ఈస్ గోయింగ్ ఇన్ ఫుడ్. జస్ట్ లైక్ దట్ మేము కనీసం అనిపిస్తుంది ఇప్పుడు నాకు మేము చెప్తుంటే. అందుకే కపుల్స్ కి చెప్తాం, పిల్ల దగ్గరకు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం కొట్లాడుకుంటున్నారు, ఏం తిట్టుకుంటున్నారు, ఇట్ ఆల్ ఈస్ పిక్డ్ అప్ బై ద చైల్డ్. అండ్ జెనెటికలీ పుట్టకంతో ఏదైతే వస్తుంది అంటారు కదా, జీన్స్ లో ఉండింది అని అనేది, అది ఓన్లీ 5% ఉంటుంది పుట్టకంతో. అది కూడా ఫాదర్ మదరే అని కాకుండా గ్రాండ్ పేరెంట్స్ లైనేజ్, ఆ డిఎన్ఏ. 95% వాతావరణంలో ఏమేమి అవుతున్నాయో దాని నుంచి పికప్ చేసుకుంటుంది బేబీ. దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. అండ్ దాట్ 95% వాట్ ద చైల్డ్ ఈస్ పికింగ్ ఫ్రమ్ ది ఎన్వైరన్మెంట్ బికమ్స్ హిస్ లైఫ్ ప్యాటర్న్.
సో మనం వూమ్ టు టూమ్ అన్నాం కాబట్టి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వూంబ్ నుంచి స్టార్ట్ అయిన ఆ నేర్చుకున్నవి ఆ తెలుసుకున్నవి అవన్నీ మళ్ళీ టూమ్కి మన చివరి దశల్లో అవన్నీ గుర్తొస్తాయి అంటారా? దాని ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఇస్ ఇట్ అంటే ఇది ఒక సినిమా లాగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు మాట్లాడుకుంటుంటే. బికాస్ ఆన్ ది వన్ సైడ్ ఐ ఫీల్ దట్ ఎలాగ అంత చంటి పిల్లలు అప్పుడు చేసేది ఒక 70-80 ఏళ్ళు వచ్చాక వాళ్ళకి ఎలా గుర్తుంటుంది అని నాకు అనిపిస్తుంది. సో మీరేం చెప్దాం అనుకుంటున్నారు? ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది కదా, ఒక అడల్ట్ బ్రెయిన్ ఏ టైంకి కంప్లీట్ అయితే తెలుసా మీకు? గ్రోత్ 18 years. అందుకే 18 years ఈజ్ ద మేజర్ అవుతున్నారు అని కట్ ఆఫ్ టైం. అంటే 18 ఏళ్ళ వయసు వచ్చే వరకు మీ మెదడ దాని గ్రోత్ కంప్లీట్ అయిపోద్ది. ఇంకా స్పేస్ ఉండదు స్కల్లో గ్రో అవ్వడానికి. ఇట్ కంప్లీట్స్ ఇట్స్ గ్రోత్. ఆ అడల్ట్ బ్రెయిన్తో కంపేర్ చేస్తే న్యూ బార్న్ బేబీ బ్రెయిన్ 25% ఆఫ్ అన్ అడల్ట్ బ్రెయిన్ ఉంటుంది సైజ్లో. ఆ సైజ్లో ఉందంటే దాంట్లో ఇన్పుట్ కూడా ఎంత పోయిందో దాని మీద డిపెండ్ అవుద్ది. సో ద మెయిన్ పవర్ హౌస్ ఈజ్ ఇన్ దట్ బ్రెయిన్. పుట్టిన తర్వాత 1.5 yearలో డబుల్ అయిపోద్ది. అంటే 50% బ్రెయిన్ డెవలప్ అయిపోయింది 1.5 year old చైల్డ్లో. అక్కడ లెర్నింగ్ ఈజ్ 100%. 25% 100% అయిందంటే డబుల్ అయిపోయిందంటే 100% డెవలప్మెంట్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ ఆఫ్ ఎ చైల్డ్ హ్యూమన్ బీయింగ్ లైఫ్ ఈజ్ ఫస్ట్ 1.5 year. మన సొసైటీలో 1.5 yearలో వాడిని నాశనం చేసి పెడతారు. ప్యాంపరింగ్ అని, వాడికి వద్దంటే ఎత్తుకొని తిరగటము, అన్ని డెవలప్మెంటల్ స్టేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ పాటు చేసి పెడతారు. అంటే హౌ అంటే ఇట్స్ జస్ట్ బేబీ హూమ్ వీఆర్ నర్చరింగ్. అంటే పాలిస్తాం, ఏడ్చినప్పుడు ఇచ్చేస్తాం. అది ఇంకేం చేయొచ్చు అంటారు ఆ ఏజ్ లో? నో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ మై గ్రాండ్ చైల్డ్ అని ఎత్తుకొని తిరిగారు అనుకోండి, వాడికి నడవాలి. హీ వాంట్స్ టు రన్ అండ్ వాక్ అండ్ ఆల్. ఐఎమ్ దేర్ నా అని వాడిని ఎత్తుకొని తిరిగారు అనుకోండి, చిలుక వచ్చింది, పిట్ట వచ్చింది, దా చందమామ కథలు చెప్పుకుంటే తినిపోయానికి చేస్తూ ఉంటాం చూడండి. దే ఆర్ ఆల్ టువర్డ్స్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద చైల్డ్. హేమంత్ గారు, నాకు ఈ విషయం చెప్పండి. మీరు లెర్నింగ్ నేర్చుకోవడం అన్నది వూంబులోనే, అంటే కడుపులో ఉన్నప్పుడే బిడ్డ స్టార్ట్ అవుతుందని చెప్పారు. 6 weeksకే బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుందని చెప్పారు. అలాంటప్పుడు ఏ స్టేజ్లో కడుపులో ఉన్నప్పుడు బిడ్డ ఏమేమి నేర్చుకుంటాడు, అదేమైనా చెప్పగలమా? ఎలా అవుతుంది ఈ ప్రాసెస్, మాకు కొంచెం తెలియజేయగలరు? రైట్. మనం జనరల్గా లెర్నింగ్ అంటే నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ అనుకుంటాము. కరెక్ట్. బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లెర్నింగ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ వన్ పార్ట్. కానీ ఆ వచ్చే ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ ఏవైతే వస్తాయో దానివల్ల బాడీ ఫార్మేషన్ అవుతుంది, బ్రెయిన్ ఫార్మేషన్ అవుతుంది. మీ బ్రెయిన్ బాగా పెరగాలంటే సరి అయిన ఇన్పుట్స్ రావాలి, దాన్ని సరిగా ప్రాసెసింగ్ అవ్వాలి, దాని తగ్గట్టుగా బ్రెయిన్ డెవలప్ అవుద్ది. ఎలా బ్రెయిన్ డెవలప్ అవుతా ఉంటే దాని తగ్గట్టుగా స్పైనల్ కార్డ్ కూడా డెవలప్ అవుతుంది. సో కంప్లీట్ మీ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దట్ ఇంక్లూడ్స్ ద బ్రెయిన్, ద స్పైనల్ కార్డ్ అండ్ ఆల్ ద నర్వస్ సిస్టమ్. సో మీ ఎంటైర్ బాడీలో ఏదైతే స్ప్రెడ్ అవుట్ అయి ఉంటుందో ఈ నెట్వర్క్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ఇన్పుట్స్ యూ ఆర్ టేకింగ్ ఇన్ అండ్ హౌ యూ ఆర్ లెర్నింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి మ్యూజిక్, లిల్టింగ్ మ్యూజిక్ విన్నారు అనుకోండి, యువర్ మైండ్ విల్ బి వెరీ సూదనింగ్. సో కామ్ ఉండేది. సో మీ నర్వ్స్ ఏవైతే ఉంటాయో, న్యూరాన్స్ ఏవైతే సెల్స్ ఉంటాయో లోపల బ్రెయిన్ లో, అవి బాగా మంచిగా రియాక్ట్ అయిపోయి దే విల్ ఆల్సో బికమ్ వెరీ కామ్ అండ్ సూదనింగ్. సో ద చైల్డ్ నోస్ హౌ టు బి కామ్ అండ్ సూదింగ్ ఇన్ హిస్ డే టు డే లైఫ్. లైఫ్లో టెన్షన్స్ వచ్చినాయి అనుకోండి, బాధలు వచ్చినాయి అనుకోండి, ఆయన కూడా రిథమిక్ గా చాలా పీస్ఫుల్ గా ఉండే అలవాటు ఆల్రెడీ గింజ పడి ఉన్నది లోపల, దాన్ని యూటిలైజ్ చేయగలుగుతా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అమ్మ బాగా వాయిలెంట్ సీరియల్స్ లేదా వాయిలెంట్ మూవీస్ చూసుకుంటూ కూర్చుంది అనుకోండి, డామ్ 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 నా సపోర్ట్ ఉంది అనుకోండి, పిల్లగాడికి కూడా డామ్ డామ్లకు అలవాటు. సో చదువు చెప్పేటప్పుడు కూడా ఎవరైనా ఉంటే బాగా డామ్ డామ్ అంటేనే చప్పుడు వాడికి ఎక్కుతుంది బుర్రలకు. అట్లాంటి ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హౌ వీఆర్ డెవలపింగ్ ద చైల్డ్. మేమేమంటామంటే అంత ఐడియలిస్టిక్గా కూడా పోకుండా మిడిల్ పాత్ ఫాలో అవటం చాలా ఇంపార్టెంట్. కొంచెం చెత్త కూడా ఉండాలి, కొంచెం ప్యూరిటీ కూడా ఉండాలి. అవి రెండింటిని కంబైన్డ్గా బ్యాలెన్స్గా చేయటం కూడా బాగా ఇంపార్టెంట్. ఇప్పుడు బాగా మినరల్ వాటర్కి అలవాటు అయింది అనుకోండి, ఒక్క చెత్త పడ్డ కూడా మీరు తాగరా నీళ్ళు, అట్లా ఎన్నాళ్ళని నడిపిస్తారు? దానికి ఒక మిడిల్ పాత్ కావాలి. యూ డోంట్ హ్యావ్ టు బి సో ప్యూర్, యూ డోంట్ హ్యావ్ టు బి సో ఇంప్యూర్ ఆల్సో. బ్యాలెన్స్గా ఉండగలగాలి. అంటే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు హ్యాండిల్ చేయగలగాలి, నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినా కూడా హ్యాండిల్ చేయగలగాలి. అది ద సీక్రెట్ ఆఫ్ మెంటల్ హెల్త్. కరెక్ట్. ఇవన్నీ బ్యాలెన్సింగ్ యాక్ట్ లేనందుకే మనకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ తయారవుతాయి. సంబడి షౌట్స్, యూ కాంట్ హ్యాండిల్ ద సౌండ్, యు ఆర్ ఏ ప్రాబ్లం. ఎవరెంత సౌండ్ చేసినా కూడా కెన్ యూ స్టిల్ బేర్ ఇట్. ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్లవర్, లోటస్ ఫ్లవర్. ఎంత మురికి నీళ్ళైనా కూడా ఇట్ స్టాండ్ అవుట్
by itself. That is I know. exactly what we need to do. Okay. You need to stand out in whatever kind of situation. సిచ్యువేషన్. ఇప్పుడున్న లైఫ్ ప్రపంచంలో ఎలా ఉందంటే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫిల్త్. బట్ హౌ యూ కెన్ స్టిల్ స్టాండ్ అవుట్ అలోన్ ఇన్ స్పైట్ ఆఫ్ ద వెల్త్ అండ్ స్టిల్ బ్లూమ్. దట్ ఈస్ ద హోల్ సీక్రెట్ ఆఫ్ మెంటల్ హెల్త్. ఇది మనం చేయగలిగితే అది చిన్నప్పటి నుంచి భూమి నుంచి మనం మొదలు పెట్టామనుకోండి, పెరుగుతా ఉన్నప్పుడు బై ద టైమ్ యూ గో అవే యూ డై పీస్ఫుల్లీ అండ్ హ్యాపీలీ. దట్ ఈస్ ద లాజిక్. సో డెఫినెట్ గా అమ్మ మెంటల్ హెల్త్ చాలా బాగుండాలి వెన్ షీస్ ప్రెగ్నెంట్. సో ఇప్పుడు వర్కింగ్ అప్పుడు చాలా స్ట్రెస్ ఉంటుంది, మనకు అన్నిటికీ స్ట్రెస్సే. ఇప్పుడు ట్రైన్ పట్టుకోవాలన్నా టైంకి వెళ్ళలేదని ఒక స్ట్రెస్, ఇంట్లో పని వాళ్ళు రాకపోయినా స్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్స్, వర్క్ ప్రెషర్ ఉంటుంది, ఈ టైం లోపల కంప్లీట్ చేయాలి, లేకపోతే బాస్ ఏమంటాడు, లేకపోతే అమ్మో నాకు టైం వచ్చేస్తాను ప్రెగ్నెన్సీకి, ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్. ఆర్ చిన్నవి స్ట్రెస్సెస్, అంటే కరెంట్ పోయిన స్ట్రెస్సే మనకి, ఇంట్లో చుట్టాలు వచ్చిన స్ట్రెస్సే, ప్రతిదీ స్ట్రెస్ కింద తీసుకుంటున్నారు ఈ మధ్య. సో హౌ డూ యూ థింక్ ఈ మెంటల్ కండిషనింగ్ ఆఫ్ అ మదర్ డెఫినెట్ గా డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద వూంబ్ అన్నారు కాబట్టి, హౌ డూ యూ థింక్ వన్ షుడ్ బిహేవ్, ఆర్ హౌ డూ యూ థింక్ దే షుడ్ calm down themselves to have a better child? Plus also చదువు అంటే నాలెడ్జబుల్ గా ఉండాలని డెఫినెట్ గా అందరూ కోరుకుంటారు, అందరు పిల్లలు విజ్ఞానంతో ఉండాలని. ఇప్పుడు సూపర్ యాక్టివ్ కిడ్స్ వచ్చేస్తున్నారు. హౌ అంటే లాజిక్ అవసరము, ప్రతి దాంట్లో లాజిక్ అప్లై చేస్తే ఇట్ వర్క్స్. బ్లైండ్ గా ఫాలో అవ్వకుండా పోయారనుకోండి ఇట్ డజంట్ వర్క్. అందుకే ఇవాళ పిల్లల్ని మీరు చాలా గమనించండి, టీచర్ ఏది చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాడు మళ్ళీ పోయి గూగుల్ సెర్చ్ చేస్తాడు, లేదా హీ హాజ్ ఓన్ వేస్ ఆఫ్ ఫైండింగ్ అవుట్, హీల్ ఫైండ్ ఫాల్ట్ అండ్ రేపు వెళ్ళి క్వశ్చన్ చేస్తాడు. ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని మనకు నేర్పించారు, వాడు ఇప్పుడు అడుగుతాడు సన్ డజంట్ మూవ్, ఇట్ ఈస్ స్టేషనరీ, హౌ డస్ ఇట్ రైజ్? దానికి ఏం చెప్తారు మీరు ఇంకా? సో లాజికల్ స్పీకింగ్ ఈస్ బికమ్ ద ఆర్డర్ ఆఫ్ ద డే. Correct. Children, we should talk about the earth then. Then you should talk about the earth. The earth is revolving. So many things. And that is how the intelligence levels are growing up with the children. Avi మొదటి నుంచే స్టార్ట్ అవుతుంది, because so much of information is available and the mother gets exposed to so much of information. Plus the child seed కూడా ఆ క్వాలిటేటివ్ సీడ్ ఉంది అన్నట్టు, హై కాన్షియస్నెస్ అంటారు. చాలా హై లెవెల్లో వాళ్ళకి ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఉంటాయి, హై క్వాలిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ లెవెల్ ఉంటుంది, హై ఎన్వైరాన్మెంట్స్ ఉంటున్నాయి, ఫుడ్ కూడా హై లేకపోయినా కూడా అది కొంచెం డ్యామేజ్గా ఉంది. అందుకే వీ హ్యావ్ ప్రాబ్లమ్ చిల్డ్రన్. అవునా? ఈ ప్రాబ్లమ్ చిల్డ్రన్ ఎక్కడ వస్తారు? బాగా ఇంటెలిజెన్స్ ఉండి మంచి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎక్కడో వాళ్ళకి వచ్చే ఇన్పుట్స్, వాళ్ళకి సరైన ఫుడ్ లేక, సరైన వాతావరణం లేక దే గో బర్సక్. సో వీ హ్యావ్ ప్రాబ్లమ్ చిల్డ్రన్. అందుకే ఐ స్పెషలైజ్ విత్ ప్రాబ్లమ్ చిల్డ్రన్ యాజ్ అ సైకాలజీ. దట్ ఈస్ వాట్ ప్రాబ్లమ్ ఉంటే నా దగ్గర వస్తారు. చూస్తే యాక్చువల్గా ప్రాబ్లం ఏం లేదు. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్అబిలిటీ టు హ్యాండిల్ ప్రాబ్లమ్స్. అండ్ ద సేమ్ థింగ్ విత్ ద అడల్ట్ కమ్యూనిటీ ఆల్సో, అంటే పేరెంట్స్, టీచర్స్ కూడా. వాళ్ళు అనుకున్నది పిల్లలు చేయాలంటే అవ్వదు. పిల్లలు ఏమనుకుంటారో అర్థం చేసుకొని మీరు రీచ్ అవుట్ అవుతే దే ఆర్ సక్సెస్ఫుల్. సో ద ప్రాబ్లమ్ ఈజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ చిల్డ్రన్. పిల్లల్ని అర్థం చేసుకునే కెపాసిటీ మనకు పోయింది. ఎందుకంటే మనం అర్థం చేసుకుంటే మనకు వస్తే మన పిల్లల్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో ఇట్ ఆల్ బిగిన్స్ విత్ అస్. సెల్ఫ్ అంటారు కదా, ఏ రిలీజన్ తీసుకోండి, ఏ స్క్రిప్చర్ తీసుకోండి, యూ నీడ్ టు నో యువర్ సెల్ఫ్. మీరు ఎప్పుడైతే మీ గురించి మీరు తెలుసుకోగలుగుతారో మన పిల్లల్ని గురించి సరిగా తెలుసుకోగలుగుతాం. అప్పుడు యూల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, వేర్ ఈస్ ద ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ ఈజ్ ఎ ప్రాబ్లమ్, డోంట్ మేక్ ఇట్ ఎ ప్రాబ్లమ్. You'll find a solution. Don't exemplify, don't sensationalize it. You'll always find a solution with every problem. మీరు కామ్ గా రిలాక్స్ గా ఉంటే మీకు ఆ సొల్యూషన్ కనబడుద్ది. మీరు యాంగ్జైటీతో బాగా స్ట్రెస్ గా ఉన్నారు అనుకోండి, ఆ సొల్యూషన్ మీకు ఆడ ఎదురుగా ఉన్నా కూడా మీకు కనబడదు. సో అక్కడ ప్రాబ్లం ఏమవుతుందని అంటే, మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ థాట్స్. స్ట్రెస్ అంటే ఏంటిది? ఎక్సెసివ్ థాట్స్ విచ్ ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. కరెక్ట్. అది స్ట్రెస్. యాంగ్జైటీ, టెన్షన్స్, ఇవన్నీ ఈజ్ నథింగ్ బట్ థాట్స్. టూ మచ్ ఆఫ్ థాట్స్ విచ్ ఈస్ గోయింగ్ అన్నెసరీ ఇర్రెలవెంట్ థాట్స్ వచ్చి మిమ్మల్ని బాగా పాడు చేస్తుంది. So how do we calm it down? The solution always they say is the best is meditation. You meditate, sit quietly for some time. There are various ways of meditation, so many thousands of techniques of meditation. Whichever is convenient to you, you can use it. But there are very profound meditations like stay with your breath, watch your breath, relax and do nothing. Use breath as a tool for you to, work calm with yourself. ఇవన్నీ చేస్తే డెఫినెట్ గా మైండ్ కామ్ అవుతుంది. థాట్స్ లెస్ అవుతే టెన్షన్ తగ్గుద్ది, థాట్స్ లెస్ అవుతే స్ట్రెస్ తగ్గుద్ది. ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు థాట్స్ ఓన్లీ. సో ఆ థాట్స్ ని మనం కంట్రోల్ చేసుకుంటాం, నేర్చుకున్నాం అనుకోండి, వీ డోంట్ నీడ్ ఎ డాక్టర్, వీ డోంట్ నీడ్ ఎ సైకాలజిస్ట్, వీ డోంట్ నీడ్ ఎ సైకాట్రిస్ట్. ఇట్ ఈస్ ఆల్ దేర్ విద్ ఇన్ యూ.
అది మనకు మనం ఇంట్రాస్పెక్షన్ చేసే కెపాసిటీ లేదు, మనకు హ్యాండిల్ చేయలేదు కాబట్టి వీఆర్ డిపెండెంట్. అండ్ ద హోల్ ప్రాబ్లమ్ ఇస్ దిస్ డిపెండెన్సీ. మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ చేస్తాం. మనకి ఏమైనా అవుతే దేవుడు చూసుకుంటాడు, మనకి ఏమైతే డాక్టర్ చూసుకుంటాడు, మనకి ఏమైతే అమ్మ చూసుకుంటుంది. వీఆర్ ఆల్వేస్ సో డిపెండెంట్. అండ్ అది కూడా ప్రాబ్లం ఏమైపోతుందంటే వి మేక్ అవర్ చిల్డ్రన్ డిపెండెంట్ ఆన్ అస్. అక్కడ వస్తుంది ప్రాబ్లం. పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారనుకోండి, ఒక 1 year old బేబీకి టాయిలెట్ ట్రైన్ చేయండి, వాడు కడుక్కుంటాడు వాడు. ఐ నో మెనీ 5 year olds, 6 year olds who will go to toilet and they expect the ayah to wash in the school because nobody trained them. Natural ga ravu. All skills have to be trained. So mental training is a very important part as a solution for mental health issues. సో చిన్నప్పుడు ఎంత చిన్న వయసు నుంచి స్టార్ట్ చేస్తే అలా వర్కౌట్ అవుతుంది. సో వూమ్ లో అంటారు ఫస్ట్ కామ్ గా అమ్మ ఉండాలి, ఆ కామ్నెస్ ఆవిడే గ్యాదర్ చేసుకుని తెచ్చుకుంటే కనుక మనకి సరిగా పుట్టే పిల్లలు కూడా. ఇప్పుడు బ్రెయిన్ లో ఉండే సెల్స్ ఉంటాయి కదా, ఈ బ్రెయిన్ సెల్స్ ని న్యూరాన్స్ అంటారు. వాటి పని ఓన్లీ టు లెర్న్, నథింగ్ ఎల్స్. ఏం ఇన్పుట్ వస్తుందో ఆ ఇన్పుట్ ప్రకారంగా అది నేర్చుకుంది బాడీకి చెప్తుంది, ఇది చెయ్యంటే బాడీ చేస్తుంది. దట్ ఈస్ ద ఫార్ములా. ఓకే. ఇన్పుట్ వచ్చినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ కమింగ్ షుడ్ బి మేనేజ్డ్, షుడ్ బి మానిటర్డ్. అది గమనించాము. బేబీని మనం గమనించలేము కాబట్టి ఉన్నాడు కదా ఏదోలే అని అనుకుంటాము. కానీ మనం ఏ టైప్ ఆఫ్ టీవీ సీరియల్ చూస్తున్నాము, ఏ టైప్ ఆఫ్ ఎక్స్పోజర్ వస్తుంది, స్పెషలీ సౌండ్, బికాస్ సౌండ్ ఈస్ ద నియరెస్ట్ థింగ్. నెక్స్ట్ ద టేస్ట్, because whatever the mother is eating, the child also gets the taste. The tongue is slowly developing there. The tongue buds are increasing. Avainappudu the child also gets to know the taste. Ade smell, what kind of smells is happening. Skin is another organ. So etvanti hot water use chestunama, hot water taagutunnama, cold water taagutunnama, cold environment unda, ivanni vibrations ద్వారా బేబీకి తెలుస్తుంటది. ఇవి ఏవైతే ఇన్పుట్స్ వస్తున్నాయో దానికి తగ్గట్టుగా బ్రెయిన్ ఇంకా హోల్ నర్వస్ సిస్టమ్ తయారవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ హౌ ద చైల్డ్ ఈస్ గ్రోయింగ్ ఇన్ సైడ్ ద వూమ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ గోయింగ్ ఇన్ సైడ్ ద బ్రెయిన్. అవి మనం గమనించుకోవాలి, అది చాలా చాలా అవసరం. సో yes, I have a 7th month mother right now. I told her to start reading books to the baby, stories. So she is into 5th book now. 5th book she is repeating and a procedure untadi to read the book in a certain format. Ippudu the moment the mother stops reading, the baby starts kicking. Why did you stop reading annatuga? I can see that. This child pedda puttinanka it will start turning books and looking at pictures. By 1 year this baby can read a book. Fantastic. Ante the way how we train our minds and help the brain inputs decides the entire life of a child. Fantastic. And these are all research materials. It is not out of the blue I am saying. Oh, paata rojullakelli Puranas la kuda it is there. That this is how children can be trained while in the womb. అటువంటి వాతావరణం క్రియేట్ చేసేవాళ్ళు, అట్లాంటి భోజనం తినేవాళ్ళు. ఎందుకంటే కార్మిక్ ప్రకారంగా కూడా ద చైల్డ్ క్వాలిటీ కూడా అలా ఉంటుండే. దట్ ఈస్ వై వీ హ్యాడ్ వెరీ హై పొటెన్షియల్ పీపుల్ బోర్న్ ఇన్ దోస్ డేస్ బికాస్ దేర్ సో మచ్ ఆఫ్ ట్రాష్ నౌ. Today's people are having lot of trash inside, so they have lot of problems. సో మంచి జీనియస్ పిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ లేనందుకు, సరైన ఇన్పుట్స్ రానందుకు వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి పిచ్చి పిచ్చి పనులు చేస్తారు. They are considered as a problem child. The problem child is never really a problem because వాడికి సరైన వాతావరణం దొరికితే problem is solved. The problem is because there is no problem. Sorry sir. Yeah. Any other examples? మీకు ఆల్రెడీ ఒక పుస్తకం చదివాను అన్నారు. Okay. మీకు ఆల్రెడీ బేబీ పుట్టిన తర్వాత ఆ మదర్ సైకలాజికల్ కండిషన్ ఇలా ఉన్నందుకు బేబీ ఇలా ఉన్నారు అన్న కూడా ఏమైనా? Oh yes, there are a lot of cases. For example, I know one lady who recently had been to the US. She has a 1-year-old baby now. So I went for her first birthday. The mother is a voracious reader. She used to prepare for civils and 7-8 times she prepared. She read every book that comes to her. That is how the civils UPSC వాళ్ళు రాసి ప్రిపేర్ అవుతారు. ఈ పిల్ల పుట్టింది, దానికి కనీసం ఒక 500 బుక్స్ ఉంటాయి, స్టోరీ బుక్స్, అన్ని పిక్చర్ బుక్స్ ఇంట్లో. ఏది ఎప్పుడు చూడండి బుక్ తీస్తూ ఉంటుంది, పేజీలు తిప్పుతూ ఉంటుంది, ప్రతి బొమ్మ, ప్రతి వర్డ్, ప్రతిదీ దాని దృష్టిలో ఉంటుంది. ఇప్పుడు మనం ఏమైనా చెప్పా అనుకోండి, వేర్ ఇస్ స్నో మ్యాన్ అంటే ఆ బుక్ తీసుకొచ్చి అందులో పిక్చర్ టర్న్ చేసి ఆ పిక్చర్ చూపిస్తుంది, దిస్ ఇస్ ద స్నో మ్యాన్ అన్నట్టుగా. మాటలు రావు, ఇంకా మాటలు రావు, బట్ షీ నోస్ ఎవ్రీథింగ్. అంటే సీ హౌ జెనెటికలీ అంటామా, దాన్ని లెర్న్డ్ బిహేవియర్ అంటామా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద చైల్డ్ బికాస్ ద మదర్ హ్యాస్ బిన్ డూయింగ్ ఇట్.
Then little further I studied and I realized that the father also was very a book reader. సో బోత్ ఆ బుక్ రీడర్స్ కాబట్టి మన ఇంటి నిండా బుక్స్ ఏం లేవు. పోనీ అట్లా ఉంది అంటే అది కూడా కాదు. ఈవిడ పుట్టినాక మెల్ల బుక్స్ కొనడం స్టార్ట్ చేశారు. నౌ ద గర్ల్ టర్న్స్ పేజెస్ అండ్ రీడ్స్ బుక్స్. ఇప్పుడు మనం ఇప్పటి వరకు బయట ఎన్వైరన్మెంట్ బట్టి ఫీటస్ లోకి ఎంత ఇన్ఫర్మేషన్ వెళ్తుందని నేర్చుకున్నాము. టెక్నికల్ గా ఏమవుతుందంటారు లోపల? ఇప్పుడు బర్డ్స్ లో పెంగ్విన్స్ అండ్ బర్డ్స్ ఉంటాయి. అవన్నీ జెరాక్స్ కాపీస్ లాగా సేమ్ ఉంటాయి. అవి బ్రీడింగ్ సీజన్ లో ఒక సముద్రం ఒడ్డున వరుస గుడ్లు పెట్టుకుంటూ పోతాయి. ఒకటే గుడ్డు పెడుతుంది. కొన్ని వేలల పెంగ్విన్స్ వాళ్ళ వేలల ఎగ్స్ పెట్టేసి కూర్చొని ఉంటాయి. మదర్ అండ్ ఫాదర్ ఎక్స్చేంజ్ డ్యూటీస్. మదర్ ఉన్నంతసేపు కూర్చుంటుంది, తర్వాత అది రిలీవ్ చేసుకోవాలి. ఫుడ్ తినిపోయినప్పుడు ఫాదర్ విల్ డూ ద హ్యాచింగ్ పార్ట్. వన్స్ ద బేబీ ఈజ్ అవుట్, వాట్ హ్యాపెన్స్? ఆల్ ద బేబీస్ ఫాదర్స్ వానిష్. మా డ్యూటీ అయిపోయింది అంటారు. సో ఇట్స్ ఓన్లీ ద మదర్స్ డ్యూటీ నౌ టు ఫీడ్ ద బేబీ. సో టు ఫీడ్ ద బేబీ ద మదర్ హ్యాస్ టు గో, సముద్రంలోకి వెళ్ళి భోజనం తిని దీని కొరకు తీసుకొని రావాలి. వచ్చే వరకు అది అక్కడ ఉండదు, తిరుగుతూ ఉంటుంది. అది తల్లి వెతుకుదామని చూసే వరకు అన్ని బేబీస్ సేమ్ బేబీస్, జెరాక్స్ కాపీస్. అది ఎట్లా తెలుసుకోవాలి మరి దీని బేబీ ఏదో? తెలుస్తుంది అమ్మకి. అంత ఈజీ కాదు. మన బేబీస్ అన్ని రకరకాలుగా ఉంటాయి కాబట్టి డిఫరెన్స్ ఉంటుంది. బట్ పెంగ్విన్ మదర్స్ అండ్ పెంగ్విన్ బేబీస్ ఆర్ ద సేమ్. Okay. So how? So the mother will make one noise and the baby will make a similar noise. None of the other mothers and babies will make the same noise, like our biometric. Wow. సో ఆ సౌండ్ వినుకుంటా తిరుగుతూ ఉంటుంది తల్లి. అది కూడా మా అమ్మ అనుకుంటా అన్నట్టుగా తిరుగుకుంటా మ్యాచింగ్ చేసుకొని కలిసినప్పుడే తల్లి దానికి ఫీడ్ చేస్తుంది. వేరే ఏ బేబీ పక్కన చచ్చిపోయే బేబీ అయినా పర్లేదు కదా దానికి పెట్టదు. సో కనెక్టెడ్ దే ఆర్. సో బ్యూటిఫుల్. నాకు కొత్త విషయం తెలుసు. అలాగే మన బ్రెయిన్ లో ఉండే న్యూరాన్స్ లో వర్క్ డిసైడ్ అయిపోయి ఉంటుంది. సమ్ న్యూరాన్స్ ఆర్ ఓన్లీ టు లిసన్, సమ్ ఆర్ ఓన్లీ టు సీ, సమ్ ఆర్ ఓన్లీ టు స్మెల్, టేస్ట్, టచ్, అట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు సౌండ్ ఉందనుకోండి, ఒక సౌండ్ వచ్చింది, ఆ సౌండ్ రిలేటెడ్ బ్రెయిన్ సెల్స్ అన్ని యాక్టివ్ అయిపోతాయి. టకటక సౌండ్ చేయడం స్టార్ట్ అవుతాయి. అవి సౌండ్ చేసుకుంటూ ఒకరికొకటి కదులుకుంటూ జమ అయిపోయి ఒకదానికొకటి కనెక్ట్ అయిపోతాయి. ఈ బ్రెయిన్ సెల్స్ న్యూరాన్స్ అంటారు. వాటి పని ఆ డేటా తీసుకోవటం, ఒకటి కలుసుకోవటం, మొత్తం నర్వస్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. ఇన్పుట్ లేదనుకోండి, అవి మూమెంట్ రాదు, కలవవు. సో ఫర్ దెమ్ లెర్నింగ్ విత్ సౌండ్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. రైట్. రైట్. సో అట్లా టెక్నికల్ గా విజువల్స్ లో ఏవైతే చూస్తారో అవి మాత్రం బ్రెయిన్ కి విజువల్ కనెక్షన్స్ వస్తాయి. సౌండ్, స్మెల్, టేస్ట్, టచ్ ఇట్లా అన్నిటికి సంబంధించిన సెల్స్ అన్ని ఒకటి కుదురుకుంటా ఉంటాయి. ఇన్పుట్ లేదనుకోండి, సో కనెక్షన్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్. సో కనెక్షన్స్ లో గ్యాప్స్ వచ్చేస్తాయి. అందుకే దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద చిల్డ్రన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ద మదర్ మస్ట్ స్పీక్ టు ద చైల్డ్ ఇన్ ద వోమ్. వాట్ యు ఆర్ స్పీకింగ్ ఆల్సో గోస్ ఇన్, బికాస్ దాని తగ్గట్టుగా క్వాలిటీ తయారవుతుంది దాని బ్రెయిన్ది. ఇప్పుడు వాడు ఒక సోప్ అడ్వర్టైజ్మెంట్ చూసేవాడికి బాగా విజువల్ అలవాటు అయిపోద్ది. వాడికి అట్లాంటి కలర్ఫుల్ పిక్చర్స్ ఉండాలి, టీవీలో ఉన్నట్టుగా పిక్చర్స్ మూవ్ అవుతా ఉండాలి, స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండాలి, సౌండ్ రావాలి, డైలాగులు ఉండాలి. అయితేనే వాడి బుర్రలకే ఎక్కుతుంది. పాపం వాడు స్కూల్కి వెళ్తాడు 3 years తర్వాత. స్కూల్లో బుక్స్ అట్లాంటి మాటలు ఉండవు, పిక్చర్స్ ఉండవు, మూవ్మెంట్ ఉండదు, స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండదు. ఈ డజంట్ రిజిస్టర్ ఇన్ హిస్ హెడ్, సో ఈ కాంట్ స్టడీ. యు సీ హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్. అంత డేంజరస్ ఉంటుంది. అందుకే తంటలు పడుతుంటారు ప్రీ ప్రైమరీ టీచర్స్ ప్రైమరీ స్కూల్లో. వీడు వినట్లేదండి, వినిపించుకోవట్లేదండి, ఎంత మీరు చెప్పినా కూడా అర్థం చేసుకోరు. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ద రూట్ ప్రిపరేషన్ ఆఫ్ ద బేబీస్ బ్రెయిన్. అందుకే ఇప్పుడు ఈ స్మార్ట్ క్లాస్లో టీవీ పెట్టాలి, ఇవన్నీ పెడితేనే వాడికి ఎఫెక్టివ్గా ఉంటుంది. కళ్ళకి కూడా ఉంటుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ విజువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకేవో వస్తాయి. బట్ దట్ ఈస్ ద ఓన్లీ వే హీ విల్ లెర్న్. సో మీరు ఏం చెప్తున్నారంటే ప్రెగ్నెన్సీలో కూడా మనం ఎక్కువసేపు ఫోన్లు చూడడం, ఎక్కువసేపు టీవీ చూడడం, ఇవన్నీ కూడా ఇలా బేబీస్ కి ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి చాలా శ్రద్ధగా జాగ్రత్తగా చూడమని. ఓ మై గాడ్. ఆ రోజులు ఇంత సైంటిఫిక్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి ఎవరు చెప్పలేదు. అవును. భక్తి గీతాలు వినాలి, గీత చదువుకోవాలి, దేవుని మొక్కుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి, మంచిగా మాట్లాడండి, తిట్టుకోవద్దు, తన్నుకోవద్దు, ఇవన్నీ ఉండినాయి. అవును. కారణాలు ఏంటిదో ఇప్పుడు సైంటిఫికల్ గా ఎక్స్పోజ్ అవుతున్నాయి. It's all because the learning in the brain cells gets damaged. ఇప్పుడు ఆ వాయిలెన్స్ అంతా విన్నాడు అనుకోండి, వాడు బ్రెయిన్ అంతా వాయిలెంట్తో తయారైంది అనుకోండి, బ్రెయిన్ అట్లనే తయారవుతుంది.
కరెక్టే కదా. ఆఫ్రికాలో కొన్ని స్కూల్స్ ఉంటాయట, నేను విన్న మాట. కట్టె పట్టుకొని కొడితేనే వాళ్ళకి బుర్రలకు ఎక్కుతుంది, ఇట్లా మొండిగా ఉంటారట వాళ్ళు. దట్ ఈస్ హౌ ద లైఫ్ ఇస్. సో వాళ్ళకి కొడతారు. ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ యాంగర్ ఆర్ యాజ్ అ పనిష్మెంట్. వాడికి నేర్చుకోనికి థెల్ బీట్ హిమ్. అదే మనం ఇప్పుడు స్మార్ట్ క్లాసెస్ లాగా. స్మార్ట్ క్లాసెస్ లాగా. సో ఇట్స్ సో ఇంపార్టెంట్ హౌ వి డూ. అందుకే ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మంది పిల్లలు మంచి ఐడియల్ దాంట్లో పెరుగుతారు. స్కూల్లో అంతా రౌడీ టైప్ ఆఫ్ క్లాస్మేట్స్ ఉన్నారు అనుకోండి, వాడికి జెల్ అవ్వదు, ప్రాబ్లం అవుతుంది, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అవుతాయి. అందుకే మేము ఏమంటామంటే న్యూట్రల్ ఉండాలి, మిడిల్ పాత్ ఉండాలి. కొంచెం చెడు కూడా రావాలి, కొంచెం మంచి కూడా ఉండాలి. దే విల్ లెర్న్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్. స్లోలీ పెరుగుతూ ఉన్నప్పుడు ఏది మంచిది ఏది చెడు తెలుస్తూ ఉన్నప్పుడు ఇది చెడు చేయకూడదు, ఇది మంచిది చేయాలి అనే కాన్సెప్ట్లోకి వస్తుంది. కానీ చెడు తెలుసుకొని ఉంటేనే మంచిగా. అందుకే మేమేమంటామంటే పిల్లలు తప్పు పనులు చేస్తే తిట్టకండి, కొట్టకండి, ఎడ్యుకేట్ దెమ్, చెప్పండి, మంచిగా చెప్పండి. ఇట్ ఈస్ ఓకే, యూ హావ్ మేడ్ ఎ మిస్టేక్, బట్ ద సేమ్ మిస్టేక్ రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అని పిల్లలకు చెప్పాలి. అర్థమయ్యేటట్టు చెప్పారనుకోండి, దే విల్ లిసన్. మనం కూడా తప్పులు చేస్తాం ఈ వయసులో కూడా. ఇంకోటి ప్రాబ్లం ఏమవుతుందంటే చాలా మంది పేరెంట్స్ టీచర్స్ తో పిల్లలకు రెస్పెక్ట్ ఇవ్వరు. దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. తిట్టి చెప్తారు, నేను చెప్తే వినిపెడతా, తిట్టగానే వీడికి వైబ్రేషన్స్ తో వాడు ఇంకా విడ్రా అయిపోతాడు. మీరు ఎంత నీతి బుద్ధులు చెప్పినా బుర్రలకు ఎక్కదు. బికాస్ ద వే యు ఆర్ టెలింగ్ ఆల్సో మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇన్పుట్స్ ఏవైతే పోతున్నాయో గర్భంలో ఉన్నప్పుడు ఇట్ షుడ్ గో విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్, విత్ లాట్ ఆఫ్ అటాచ్మెంట్, ఇన్ ద సెన్స్ లైక్ ఏం చేస్తున్నామో గమనించుకుంటూ చేసుకుంటూ పోతే ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్. చెడు నేర్పించేది అక్కర్లే, చెడు ఎట్లాగో దొరుకుతుంది, అది కూడా వచ్చినా కూడా పర్వాలేదు, డోంట్ రియాక్ట్ ఆన్ దట్. బట్ మనము చాలా మట్టుకు మంచి పనులు అయ్యేటట్టుగా నేర్పిస్తే మంచిది. సో థ్యాంక్స్ ఐ మెట్ యూ టుడే, బికాస్ నాకు తెలిసి చాలా మంది అమ్మాయిలకి చాలా యూస్ఫుల్, స్పెషలీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం ఎలాంటివి చూస్తాం, ఎలాంటివి చేస్తాం, పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు కంటిన్యూస్ గా మనకి, ఇది చేయొద్దు, అది చేయొద్దు, అది చూడొద్దు, మంచివే చూడాలి, మీరు అన్నట్టు దేవుడు వైపు చదవాలి, మ్యూజిక్ వినాలి, ఇలాంటివన్నీ. అంత గెడ్జెట్స్ చూసి, అంత ఫోన్స్ చూసి, బికాస్ ఇప్పుడు అంత టెక్నాలజీ చేతికి వచ్చేసింది కాబట్టి అంత చూస్తే అదే ఎఫెక్ట్ మన పిల్లల మీద కూడా పడుతుంది అన్నది చెప్పారు ఇవాళ. అండ్ బిఫోర్ వి ఎండ్ దిస్ అండి, ఈ వూంబ్ కాన్వర్సేషన్, లెట్ మీ టెల్ టు వన్ స్టెప్ అప్. బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు మా అమ్మగారు చెప్పారు నాకు, ఏమనంటే ఫీడ్ చేసేటప్పుడు పిల్లల్ని ఇదో మీలాగే టీవీ చూడకూడదు, ఏం చూడకూడదు, రూమ్ లో తీసుకెళ్ళి లోపల కూర్చుని ఇస్తున్నంతసేపు మంచిగా ఏదైనా ఆలోచించు, తినేటప్పుడు కూడా మంచివి తిను, ఇదే తినాలి, ఇలా తినకూడదు, ఫీడ్ ఇచ్చేంతసేపు కూడా, బికాస్ వాట్ ఎవర్ నువ్వు తిన్నదంతా కూడా బేబీకి వెళ్తుంది. బికాస్ మాకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే, వెల్లుల్లిపాయ ఒక చోట ఇచ్చేవాళ్ళు మాకు, ఇచ్చి అదొక్కటే తిని ఇంకేదో తినమన్నారు. ఫీడ్ చేసినప్పుడు బేబీ మౌత్ లోంచి వి యూజ్డ్ టు గెట్ దట్ గార్లిక్ స్మెల్ వచ్చేది. అంటే చూసావా ఇది చెప్పడానికే అని ఆ ఫస్ట్ డే చెప్పేవాళ్ళు మాకు. చెప్పి దాని తర్వాత ఇప్పటి నుంచి నువ్వేం తిన్నా జాగ్రత్తగా తిను అని చెప్పి పేరెంట్ వుడ్ లీవ్, అప్పటి నుంచి జాగ్రత్త. సో ఆ ఫీడింగ్, ఆ ప్రాసెస్, మనం తినేది, అప్పుడు తినేటప్పుడు మనం ఆలోచించేది కూడా అది పిల్లలకి వెళ్తుందా, ఇది ఎంతవరకు సైంటిఫిక్ గా ప్రూవెన్? వెళ్తుంది. ఎందుకు ఏమవుతుందంటే ద బేబీ ఈజ్ అబ్జర్వింగ్ యూ. ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకుందాం, కరెక్ట్, వైల్ ద బేబీ ఈజ్ ఫీడింగ్ మనం దాన్ని గమనించుకోం, టీవీ చూస్తూ ఉంటాం, వేరేతో మాట్లాడుతుంటే ఏదో చేస్తూ ఉంటారు. ఏ గుడ్ మదర్ విల్ టాక్ టు ద బేబీ. సో బేబీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. బేబీ విల్ అబ్జర్వ్ యువర్ లిప్స్ అండ్ ద సౌండ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద లిప్స్. దాంతో ఆమె కమ్యూనికేషన్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. సో వెరీ ఇంపార్టెంట్ పార్ట్, యూ టాక్ టు ద చైల్డ్ వైల్ యూ ఆర్ ఫీడింగ్. If the baby is sleeping, you sing a lullaby. The child will feel very rhythmic. Instead of watching some stupid TV, put some very good lilting music. Correct. It makes a lot of difference for the child's brain. So it's not only the food part of it, garlic okate kaadu. What you are talking, how you are doing makes a lot of difference. ఇప్పుడు మీ బేబీని ఫీడ్ చేస్తున్నప్పుడు ఎవరిదో ఫోన్ వచ్చింది అనుకోండి, ఫోన్లో ఎవరో తిడుతున్నారు అనుకోండి, ద బేబీ ఈజ్ వాచింగ్ యూ అండ్ లెర్నింగ్ టు తిట్టు. ఇది మనం గమనించుకోం. Because you are not conscious, you are not mindful about the baby being there and picking up things. Every little thing the baby observes. అవును, బికాజ్ నేను ఈ మధ్య కూడా చూసాను, ఫీడ్ చేస్తూనే ఉంటుంది, ఇక్కడ ల్యాప్టాప్ లో పని చేస్తాను. It doesn't work.
ఇప్పుడు మీరు పల్లో ఎప్పుడు ఇటుదికి వేసుకున్నారు అనుకోండి, ఆ. మీ బేబీ చిన్న బేబీ గమనిస్తుంది మీ పల్లో, ఆ. మీరు ఎప్పుడన్నా పల్లోని ఇటేసుకోండి, ఆ. ద బేబీ విల్ నాట్ కమ్ టు యూ ఆహా. బికాస్ యు ఆర్ నాట్ దట్ సేమ్ మదర్ విత్ ద పల్లో ఆన్ దిస్ సైడ్. అంత అబ్జర్వ్, మనం ఏం పట్టించుకోము, అందంగా ఉన్నాం అని ఇటు కొంచెం మార్చామనుకోండి డిజైన్ బాగుందని, ద బేబీ విల్ స్టే అవే ఫ్రమ్ యూ. గమనించి ఏంటి బేబీ ఎట్లా చేస్తుందని అప్పుడు అనుకుంటాం, మనం గమనించలేదుగా, ఈ చిన్న చిన్న విషయాలు వాళ్ళు గమనిస్తారు. అవును, స్మెల్ స్మెల్, యా, స్మెల్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మీ టీకా ఉంది, అది కొంచెం పెద్ద సైజ్ ఉండండి, అది వచ్చి పీకేస్తుంది, దిస్ ఇస్ నాట్ ఫర్ యూ, దిస్ డజంట్ సూట్ అని. దే ఆర్ సో అబ్జర్వెంట్. సో దట్ ఈస్ వై ద మదర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అపియరెన్స్ అండ్ వాట్ యూర్ టాకింగ్ అండ్ హౌ యూర్ టాకింగ్, హౌ యూర్ బిహేవింగ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంత శ్రద్ధతో ఎవరు చేస్తారండి ఇప్పుడు, వాడికి టైం ఉంది, శ్రద్ధగా చెయ్యాలని చెప్పడానికే మీరున్నారు ఇవాళ. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు చేయాలి, శ్రద్ధగా చెయ్యాలి. సో మనం పిల్లలకు వచ్చేసరికి స్పెషలీ అమ్మలు అండ్ ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ కూడా ఎలా ఉండాలంటే, నెక్స్ట్ జనరేషన్ ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అంతే శ్రద్ధగా మనం దాన్ని తీసుకుని రావాలి. బ్యూటిఫుల్. ఇప్పుడు ఎంత గవర్నమెంట్ మెటర్నిటీ లీవ్ ఇచ్చినా, మెటర్నిటీ లీవ్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ఫిజికల్ కేర్, కరెక్ట్, ఇట్ ఈస్ ఫర్ మెంటల్ కేర్. మీ పనులకి దూరం ఉండి బేబీతో ఉండండి అని లీవ్ ఇస్తున్నారు. ఇప్పుడు పెటర్నల్ లీవ్ అంటున్నారు, ఫాదర్స్ కి కూడా 6 months ఇస్తారంటున్నారు. 6 months ఏం చేస్తాడు, ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని వస్తాడు, బేబీతో ఉండడుగా. అది ప్రాబ్లం. సో ఈ పేరెంట్స్ మస్ట్ బీ విత్ ద చైల్డ్ ఇన్ దట్ ఎర్లీ ఇయర్స్, వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ వైల్ ఇన్ ద womb, while the baby is in the womb, the father must sit and talk to the baby every day. The mother also must talk to the baby every day. The touch is very important. రీసెంట్ గా ఎవరు అన్నారు, బేబీకి చేయి ఇట్లా పెట్టగానే బేబీ తోసేస్తాడు తను వద్దని, అప్పుడప్పుడు వచ్చి టచ్ చేస్తే ద ఫాదర్. So the father should communicate with the child every day with the touch, with the sound, with so many things. That is how the relationship builds up. కరెక్ట్. రూమ్ లో ఉన్నప్పుడు కూడా ఐ యూస్ టు అబ్జర్వ్ దిస్ ఇన్ మై ఓన్ రూమ్. నాకు సెకండ్ చైల్డ్ ఉన్నప్పుడు కరెక్ట్ గా మా పెద్ద అబ్బాయి స్కూల్ నుంచి వచ్చే టైం కి ఆల్రెడీ చేసే కదిలిపోయాడు, వాడు వస్తున్నా అమ్మ అనేసి ఫస్ట్ హీ వుడ్ కమ్ అండ్ కిస్ మై టమ్మీ, అండ్ తమ్ముడే కావాలి వాడికి, తమ్ముడు ఉన్నాడా అని వుడ్ కిస్ అండ్ హీ వుడ్ గో. అండ్ అది మేము చాలా అబ్జర్వ్ చేసాం అది. సో ఐ థింక్ ఎస్, ఇప్పుడు మీరు చెప్తుంటే ఆల్ దట్ ఇట్స్ కనెక్టింగ్. అందుకే మదర్హుడ్ అండ్ బేబీహుడ్ అండ్ ద వూమ్, నో, ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. Indeed. It is. Indeed. It's a beautiful experience. చాలా బాగుందండి. సో ఇవాల్టి ఎపిసోడ్ we will end it with womb and then education. And నేను తెలుసుకున్న ఇవాళ మీ దగ్గర నుంచి క్విక్ గా మన ప్రేక్షకులకి చెప్పేద్దాము. ఫస్ట్ థింగ్ ఏం చెప్పారంటే సార్, డెఫినెట్ గా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ పెళ్లి ఎవరితో చేసుకుంటున్నాం, ఎలాంటి వాళ్ళతో చేసుకుంటున్నాం, అండ్ అవన్నీ కూడా డెఫినెట్ గా మనం చూసుకోవాలి. నెంబర్ 1, బికాస్ జెనెటిక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. 3 విషయాలు చెప్పారు పిల్లల గురించి చెప్పాలంటే womb లో ఉన్నప్పుడు. 1 is జెనెటిక్స్, ఇంకొకటి ఆహారం, అండ్ ఇంకొకటి మన ఎలా అమ్మ ఆలోచిస్తోంది. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం చెప్పారు. అండ్ టువర్డ్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 6 వారాల నుంచే బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది. రకరకాల సౌండ్స్, వైబ్రేషన్స్ అన్ని కూడా త్రూ నర్వస్ సిస్టమ్స్, న్యూరాన్స్ పిల్లలకి వెళ్తాయి. కాబట్టి అమ్మ అన్నది ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా ఎన్వైరన్మెంట్ తో ప్రొటెక్ట్ చేస్తూ ఆ womb ని ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మెంటల్ హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎట్ దిస్ స్టేజ్. అండ్ లెర్నింగ్ ఎంత చేస్తే అంతే లెర్నింగ్ బేబీ కూడా చేస్తుంది. ఇట్ కెన్ బి ఎనీ కైండ్ ఆఫ్ లెర్నింగ్. మీరు ఫిజికల్ పని, మెంటల్ పని, ఏం పని చేసినప్పటికీ ఆ బేబీకి అది వెళ్తుంది ఇన్ఫర్మేషన్. ఐ రైట్ సార్? అండ్ ఇవన్నీ కాకుండా మదర్, ఫాదర్, ఇంట్లో ఉన్న అమ్మలు, అమ్మమ్మలు, తాతలు, పిల్లలు, సిస్టర్స్, సిబ్లింగ్స్, వీళ్ళందరూ కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటే ఆ బాండ్ అనేది బాగా ఏర్పడుతుంది. అండ్ ఫీడింగ్ అప్పుడు కూడా ఫిజికల్ టచ్ అండ్ మెంటల్ ప్రెజెన్స్ విత్ ద చైల్డ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఈ womb సెషన్ లో తెలుసుకున్నాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విల్ మీట్ యూ అగైన్ in our next episode. Thank you very very much. Finally somebody to listen. I hope you listens and now your audience should listen. They should sir, because it's a need of an hour. We చెప్పిన examples కూడా చాలా చాలా బాగున్నాయి. And thank you very much for your time and namaskaram.